ఇదే మహిళ వైసీపీ యొక్క స్క్రిప్ట్ ఆవిడ ఎలా జరిగిందో మనం చూద్దారండి. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న మహిళ నేనే. నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్ శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. ఈవిడే చేసింది, చెప్పేస్తుంది చూడండి. అతనే ఈవిడ వెనకాల పడ్డాడని చెప్పలేదు, అతనే ఈవిడ ఎక్కడో చూసి ఆ ఆఫీస్కి వెళ్ళి వేధించాడని చెప్పలేదు, ఏం లేదు. ఫస్ట్ ఈవిడే చేసిందట. ఈవిడ చేస్తే అతను 2-3 గంటలు మాట్లాడాడట. అంటే ఈవిడ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి ఉంటే అతను మాట్లాడతాడా? లేదా అతను ఏదో తిరిగి రిప్లై ఇస్తున్నప్పుడు ఏంటో అది నువ్వేదో ఎమ్మెల్యే కాంగ్రెస్ చెప్తామంటే నువ్వేటి ఇలాగ పులిహోర కలుపుతావుటని ఈవిడ కట్ చేసి బ్లాక్ చేసి ఉంటే అయిపోను కదా. అతను 2 గంటలు మాట్లాడేది అంటుంది, కానీ ఈవిడ 2 గంటలు రిప్లై ఇచ్చిందని చెప్పట్లే. ఓకే, మనం ఇప్పుడు దాకా విన్నాం. ఇప్పుడు ఈవిడ వెర్షన్ ఇది వైసీపీ వెర్షన్, ఇది 200%. ఎందుకంటే నిజం అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. తనకు తానుగా మీడియా ముందుకు వస్తే ఇందాక శ్యామలకి ఏం చెప్పిందో అదే స్టోరీ చెప్పను, కానీ వైసీపీ ట్రాప్లో వచ్చింది కాబట్టి మొత్తం టాపిక్ మార్చింది చూడండి. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. అతని నెంబర్ ఇవ్వడానికి అతనికి స్వతంత్రం ఉంది. ఈవిడ నెంబర్ తీసుకోవడం ఎలా తీసుకోగలడు? అది ఫేస్బుక్లో ఏ మెసెంజర్లోనే జరుగుంటుంది చాటింగ్. ఈవిడ ఇష్టపడి ఇస్తే తప్ప అతను నెంబర్ తీసుకోవడం అంటే అదేమో పర్సా టక్క లాగేసుకోవడానికి, అది కూడా ఆన్లైన్లో ఉండగా ఈవిడ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. జరిగిన స్టోరీలో ఆవిడ అన్ని నిజాలు చెప్పింది, కాకపోతే వైసీపీ ఇచ్చిన చిన్న మేకప్ వేసింది తప్ప ఆ నిజమేంటి ఈవిడే ఫస్ట్ ఆయనకి మెసేజ్ చేసింది. ఆయన మాట్లాడుతుంటే ఈవిడ మాట, ఇద్దరు కలిపి 2 గంటలు మాట్లాడుకున్నారు ఫస్ట్ రోజే. చివరిలో నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. జరిగిన స్టోరీ ఇది. పెట్టండి. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా? అతను తెలుసుకోవడం కాదు, ఈవిడ అన్నీ చెప్పింది. అతను అడిగాడు, ఈవిడ అన్నీ చెప్పుకుంది. అంటే అతను అడిగినంత మాత్రం చెప్పకపోతే అతనికి ఏం తెలియదు. తెలుసుకున్నాడు అంటే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోలేదు, అన్నీ ఈవిడే అడిగాడు. అది చాలా మంచోడు సార్. ఎవరు చెప్పాడు సార్ అంటే ఆడే చెప్పాడు సార్. అతను తెలిసేసుకున్నాడు సార్. తెలుసుకున్నాడా? ఎవరు చెప్పారు అతనికి అంటే నేనే చెప్పాను సార్. ఏంటండి ఇది? ఇద్దరు మాట్లాడుకున్నారు, ఒకరు పర్సనల్స్ ఒకరు మొత్తం చెప్పేసుకున్నారు. ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటూ కళ్ళు కింద చూస్తున్నాయి చూడండి. అదే స్క్రిప్ట్ మహిమ. అదే మా జగ్గు బాయ్ అండ్ బ్యాచ్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ చదువుతుంది ఇప్పుడు పాపం ఆవిడ. అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వడం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. కిందకి చూస్తుంది, కిందకి చూస్తూ చదువుతుందండి. కింద మనం ఏమీ తప్పట్టక్కర్లే. తను ఇందాక ఏం చెప్పింది, వాస్తవాలని చెప్పేసింది. ఎస్ మీ అదర్ రిలేషన్లో ఉన్నామని. ఇప్పుడేమంటుంది, నా న్యూడ్స్ అడుగుతున్నాడు. అసలు కొత్త మాటలండి ఇవి. మగోళ్ళకే చాలా తెలియట్లేదు, ఇలాంటివి చాలా వెనకబడిపోయింది మగజాతి. అడగటం స్టార్ట్ చేసేటట్ట. పెట్టండి. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి. ఇది వైసీపీ స్క్రిప్టే. ఎందుకంటే ఈవిడ మా వీడియో ఒకటి వచ్చింది, ఏదో జర్నలిస్ట్ వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడని. అలా బెదిరింపు అంటే ఎలా ఉంటుందో దాని పరాకాష్ట ఏంటో ఆ వీడియో. అది ఇంకొక భాగం ఉంది, కావాలంటే మీరు చూడండి, నెట్లో దొరికేద్ది. అవన్నీ చూపించి ఈవిని బ్యాట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వైసీపీ దొంగ నాటకాలు ఏమున్నాయో మీకు జనాలకు బయట పెట్టాలని ఈరోజు నేను రావడం జరిగింది. నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో. ఒకవేళ నిజంగానే ఒక ఎంప్లాయీని ఒక ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడతారు. అప్పుడు భయపడ్డాను నేను అని చెప్తున్న ఇదే మహిళ మరి ఇప్పుడు కూడా అతను ఎమ్మెల్యే కదా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్తుంది? ఈ చెప్పేదేదో అతను ముందు రోజు నిజంగా మోసం చేసి బెదిరించుంటే అప్పుడే చెప్పిన కదా. ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా, ఇప్పుడు అతనే కదా ఎమ్మెల్యే. అదే ఫస్ట్ రోజే ఇదే ధైర్యం అప్పుడు కూడా చూపించింది కదా. ఒకవేళ ఇదంతా ఇప్పుడు చెప్పింది నిజమైతే. ఆవిడ ఇందాక మాట్లాడిన కాల్ ఏదైతే ఉందో శ్యామల గారితో మాట్లాడింది అదే వాస్తవం అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు,
చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. కొడుకుని చంపేస్తానని బెదిరించాడు అన్నట్టు చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఇందాకేముంది ఆడియో కాల్ అలాంటి మాట ఏదైనా ఉందా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఈవిడ చెప్పిన ఈ వైసీపీ స్క్రిప్ట్ని ఆధారం చేసుకుని ఈ ముక్కలు కట్ చేసి అయ్యి బాబు కొడుకుని చంపేస్తానన్న జనసేన ఎమ్మెల్యే, కొడుకుని చంపేస్తానని తల్లిని లొంగ తీసుకుని వంచిన జనసేన. ఓడి అమ్మ డ్రామాలో ఏడ్రా బాబు ఈ డ్రామాలో. ఒరే మీరు మారరేట్రా? మిమ్మల్ని జనాలు ఈడ్చీడ్చి కొట్టి 11లో కూర్చోబెట్టినా కూడా ఈ పనికిమాలిన బతుకు ఈ దరిద్రం బతుకు పోలేడరా మీ దగ్గర నుంచి? ఆయన వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఆయన వచ్చాడట, ఈవిడ ఇంట్లోంచి బయట నిలబడి ఉందట, పికప్ చేసుకున్నాడట, ఎక్కడికంటే కడప వెళ్దాం అన్నాడట. సరే ఎక్కిందట, ఎక్కితే అక్కడ దాకా రాజంపేట దాకా వెళ్ళాడట. రాజంపేటలో మొత్తం చీకటిగా ఉందట. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి నేను సెక్షువల్గా కుదరదు. ఈ దరిద్రమైన మాటలన్నీ కూడా వైసీపీ మీరే కదా రాసిచ్చారు. మరి ఏం బతుకురా ఇది? కొడుకుని చంపేతాడని బెదిరించాడని చెప్పు, అతను నిన్ను పికప్ చేసుకుని కడప తీసుకెళ్తానని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి ఇలా అడిగారు, ఫేవర్స్ అడిగాడని చెప్పు. ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నారట రా బాబు, ఎంత గలీజ్గా ఉన్నాయిరా మీ మైండ్లో. నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. ఎవడరా బాబు ఈ కవి? ఎవడరా ఈ రాసిన కవి? ఎవడరా బాబు? ఈ అమ్మ మాటలు చూడండి, మళ్ళీ ఎలాంటి మాటలు రాశారు అక్కడ. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు కిందకే చూస్తుంది ఆవిడ. నన్ను గట్టిగా కొట్టారు, 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఈ వీళ్ళు ఆ బి గ్రేడ్ రైటర్స్ కూడా ఎందుకు పనికిరారు వైసీపీ దగ్గర? ఏంటిది ఈ స్టోరీలు? ఏం స్టోరీలు రా దరిద్రులారా? ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబాయ్ ఉంటాము. ఆల్మోస్ట్ రేప్ చేశాడు అతను అని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను వాదిచ్చాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు. నీ భర్తకు నువ్వు విడాకులు ఇచ్చేయని అప్పుడు చెప్పాడట. ఈయన ఎప్పుడు 1 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాడు. ఈవిడ ఎప్పుడు విడాకులకి అప్లై చేసింది? 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల క్రితం ఆల్రెడీ అప్లై చేస్తున్న ఒక మహిళని నువ్వు ఇప్పుడు ఇచ్చేయని ఎందుకంటాడు? అంటే 3 సంవత్సరాల క్రితం వీళ్ళు అప్లై చేశారనేది జస్ట్ ఫోన్ కాల్లో మాత్రం చెప్పింది ఆవిడ. ఇక్కడ బయటకు వచ్చి చెప్పేది ఏదో జనాలు ఇప్పుడు అదే కదా నమ్ముతారు. వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు నమ్మరు, జనాలు నమ్మించడానికి ఈ మాటలు ఉపయోగిస్తారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇదైతే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుకు చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి. ఒక రేపిస్ట్, నిజంగా ఇప్పుడు చెప్పింది నిజమైతే, ఒక రేపిస్ట్, ఒక సైకో, ఒక శాడిస్ట్ పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఒప్పుకుంటుంది? ఏడు మనిషి బాబు నీతో నాకు పెళ్ళాడే బాబు అని చెప్పి ఎక్కడికైనా పారిపోతుంది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండని చెప్తుంది తప్ప ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడే ఎందుకు భయపడుతుంది? నేను ట్రాన్స్ఫర్ చేసేయగలను అన్నాడు ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. అవును, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే మంచిదిరా అని ఈవిడే ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ నిజంగా అతను చేసేది ఈవిడికి నచ్చకపోతే నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి, నేను ఇక్కడి నుంచి పోతాను, నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నాడు అంటారు ఎవరన్నా. ఈవిడ ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు, అతను పెళ్లి చేసుకుంటానంటే మళ్ళీ ఇష్టపడింది. అది ఏదైనా సైకో అయితే నిజంగా పెళ్లి చేసుకుంటానంటే నీతో నాకు పెళ్ళి రావు అంటారు కదా. అంటే ఈవిడ మాటలో వాళ్ళు నిజమైతే చెప్తున్నాను నేను. ఆయన వల్ల
ఎప్పుడు మా ఇంటికి రావడం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో, లేకపోతే ఇంట్లోనూ నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఆడియో కాల్ విన్నారు కదా. ఆల్రెడీ వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నాక డిసైడ్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఆ ఎమ్మెల్యే వచ్చి నా భర్తను బెదిరించి నువ్వు కానీ విడాకులు ఇవ్వకపోతే నీ భార్యని పిల్లోడిని మొత్తం అందరిని చంపేస్తాను అన్నాడు అంటుంది ఇక్కడ. అంటే ఇది వైసీపీ స్క్రిప్ట్. చూసే జనాలకి ఎలా ఉంటుందండి మన సెంటిమెంట్? మామూలు సీరియల్లో సెంటిమెంట్ చెప్తా, అయ్యి బాబోయ్ ఒక ఆడపిల్లని ఇలా నాశనం చేసేసి పాడు చేసేసి మళ్ళీ వాళ్ళ భర్తను విడాకులు ఇస్తావా లేదా చంపేమంటావా అన్నాడట, లేదా పిల్లని పేకోసేస్తాను అన్నాడట. అయ్యి బాబో బా ఏం రాశారు రా బాబు ఎవడో. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాసి ఉంటారు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆయన మంచి రైటర్ కదా. ఏమి స్క్రిప్ట్ అందిస్తారని బాబు మీరు. ఇది నాకు తెలియదు, ఈ విషయం నాకు తెలియదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను ఇక్కడ లాజిక్ కరెక్ట్గా రాయలేదు మీరు స్క్రిప్ట్. ఎవరైనా నన్ను ఇలా వేధిస్తున్నాడు, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చి వాడికి అండగా నిలబడి అతను గొడవ పడతారు. అంతేగాని నన్ను వేధిస్తున్నాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు, సెక్షువల్గా ఇది చేస్తున్నాడంటే అయితే నీకు మాకు సంబంధం లేదంటారు. ఏ కుటుంబం అన్నా ఇక్కడ అంటే రాసినోడు కొంచెం లాజిక్ మిస్ అయ్యాడు. పెట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. నేను ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్ని ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్ని ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి, అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవరు అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పు, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్ బీన్ 20 days అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. అంత డైరెక్ట్గా చూసి చదివేస్తుంది కదండి. ఏ ఆడపిల్ల అండి అంత నిజంగా అంత కష్టపడితే అవి కూడా చూసి చదవాల్సిన పరిస్థితిలో ఉండే ఆడపిల్ల ఎవరు ఉంటారండి? ఇది డైరెక్ట్గా చూసి టీవీ న్యూస్ యాంకర్ లాగా చూసి చదివేస్తుంది ఆవిడ. వైసీపీ వచ్చిన స్క్రిప్ట్. నేను తను ఏం అంటలేదు, ఓకే, తను ఫస్ట్ ఫోన్ కాల్ ఏది మాట్లాడిందో అది జెన్యూన్ అవును అనుకుంది, తప్పలేదు. ఒక ఎమ్మెల్యే పరిచయం అయ్యాడు, పెళ్లి చేసుకుంటున్నాడో లేకపోతే ఈవిడే పెళ్లి చేసుకుందాం అనుకుందో ఏదో సంథింగ్ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఈవిడ చెప్పిన మాటల ప్రకారం ఒక అండర్స్టాండింగ్ జరిగింది. కారులో రైడ్స్కి వెళ్ళేవారట, అక్కడ కూడా వీడియోలు తీసుకునేవారట, చాటింగ్స్ జరిగేవట. అతను ఈవిడిని నమ్మి ఆ ఫేస్బుక్ ఐడి కానీ ఫేస్బుక్ పాస్వర్డ్ కానీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అన్నీ ఈవిడ దగ్గర ఇస్తే ఈవిడే మెయింటైన్ చేసేది. జరగాల్సిందంతా బాగానే జరిగేది. వాళ్ళ భర్తకి ఈ విషయం తెలిసి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఓకే నువ్వు ఇంకెలా ఉన్నావు కదా, నీకు మా కుటుంబానికి సంబంధం లేదని కుటుంబం మొత్తం ఈవిని వదిలేశారు. వదిలేస్తే చక్కగా అతని ఇంటికి వచ్చేవాడు, ఇద్దరు హ్యాపీగా ఇష్టపడి కలిసి ఉండేవారు. తర్వాత 2 weeks బ్యాక్ మరి అతనికి ఏమైందో ఈవిడ చెప్పిన దాని ప్రకారం పెళ్లి చేసుకొని అన్నాడు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. ఇది కదా గొడవ. దీనికి ఎందుకండి బాబు ఇంత పెద్ద పెద్ద స్టోరీలు? మాజీ సీఎం జగన్ కూడా వచ్చి ఈడి ఇలాంటి లండసర్ గొడవలకి ఏటా ఇది? ఆవిడ పెళ్ళి అయిందా? ఇంకా విడాకులు తీసుకోలేదా? పిల్లవాడు అన్నాడా? ఇప్పుడు మీరు వచ్చి పెళ్లి చేస్తారా? మీరు పెద్ద ముత్తైదులా మీరు? ఏటా మా ఇది పద్ధతి కాదు. పోనీ విడాకులు వచ్చేదాకన్నా ఆగు. పైగా ఒకవేళ మీ ఇద్దరు కూడా పెద్దలు మేజర్లు, పెళ్లి చేసుకుంటానని మోసం చేసేది ఏమో ఉండదు. నచ్చితే అక్కడ దాకా వెళ్తారు, లేదంటే ఇద్దరు ఏ టైంలోనే విడిపోతారు. దీన్ని మమ్మల్ని ఏం చేయమంటారు అనాలి ఎవరైనా బుద్ధి ఉన్న వాళ్ళు అయితే. కానీ గడ్డి తినేవాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి ఇలాంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళకి ఏం బ్రతుకురా బాబు. ఇందులో ఇప్పుడు ఎవరు బాధితులు చెప్పండి మీరు? నాకు తెలిసి ఇది నిజమై ఉంటే, జరిగిందంతా నిజం, ఆ వీడియోలు కన్ఫర్మ్ అయితే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే సస్పెండ్ అయిపోతాడు జనసేన నుంచి. ఎందుకంటే వాళ్ళు చిన్న పొరపాటు జరిగితేనే అప్పుడు 2-3 లేపు అవతల పడేశారు. ఈ విషయంలో ఆ ఎమ్మెల్యే కోసం లేకపోతే ఆ మహిళ కోసం నాకేం అవసరం లేదు. ఆ టాపిక్ని తీసుకుని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామాను బయట పెట్టాలనుకుని ఈ వీడియో చేయడం జరిగింది. అదండి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జయ మాసన,
జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.